So that's the third topic. తెలంగాణలో ఇప్పుడు సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన టాపిక్ చూడబోతున్నాం. ఇప్పుడు కేసు కీలక మలుపు చోటు చేసుకుంటోంది. సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ప్రభాకర్ రావుకు కోర్టు షాక్ ఇచ్చింది. ప్రభాకర్ రావుకు కొత్త పాస్పోర్ట్ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. పాస్పోర్ట్ అందిన 3 రోజుల్లోనే ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వరకు ఆయన్ని అరెస్ట్ చేయవద్దని కూడా తెలిపింది కోర్టు. అయితే ఇప్పుడు సుప్రీం ఆదేశాలను ప్రభాకర్ రావు అసలు పాటిస్తాడా? పాస్పోర్ట్ అందగానే భారత్కు వచ్చేస్తారా? ఇక్కడికి వచ్చిన తర్వాత విచారణకు అసలు హాజరవుతారా లేదా అనేది కూడా ఆసక్తికరంగానే మారింది. ఆయన గనుక విచారణకు హాజరైతే మాత్రం అది ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాలను ఊహించని మలుపు తిప్పుతుందనే చర్చ కూడా ఇప్పుడు సాగుతోంది. ఇక ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు విచారణకు హాజరైతే అది తెలంగాణ రాజకీయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. ఆయన గనక విచారణలో కొన్ని సంచలన విషయాలు వెలువడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న పూర్తి డీటెయిల్స్, అసలు ఎవరి ఆదేశాల మేరకు ఇది జరిగింది, దీని వెనుక అసలు ఎవరి ప్రమేయం ఉంది, ట్యాప్ చేసిన ఆ వ్యక్తుల డీటెయిల్స్, ట్యాపింగ్ ద్వారా పొందిన సమాచారాన్ని అసలు ఎలా ఉపయోగించారు అనే సంచలన విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కేసు దర్యాప్తుతో పాటు స్టేట్ పాలిటిక్స్ ని కూడా కొత్త టర్న్ తీసుకునేటట్టు కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా మనం ఒకసారి చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసు ఇటు బీఆర్ఎస్ హయాంలో జరిగినందువల్ల ప్రభాకర్ రావు విచారణ బీఆర్ఎస్ నాయకత్వాన్ని అండ్ కేటీఆర్ ని కూడా తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ఇక ఇప్పటికే రాజకీయ ప్రయోజనాల కోసం నిఘా యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణల్ని వాళ్ళిద్దరూ కూడా ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు బీఆర్ఎస్ ని రాజకీయంగా కొంత బలహీనపరిచిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రభాకర్ రావు విచారణలో కీలక డీటెయిల్స్ గనక బయటపడితే బీఆర్ఎస్ ప్రతిష్ట మరింత దిగజారిపోతుంది. అప్పుడు పార్టీకి కోలుకోలేని విధంగా నష్టం కలిగే అవకాశం కూడా ఉంటుంది. ప్రత్యర్థి పార్టీలు కూడా బీఆర్ఎస్ ని టార్గెట్ గా చేసుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ కేసు ఓ అస్త్రంలా మారిపోతుంది. అప్పుడు కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇతర పార్టీలన్నీ కూడా బీఆర్ఎస్ ని, గత ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తాయి. అప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మరింత హీట్ పుడుతుంది. ఈ కేసుకు సంబంధించిన ఫ్రెష్ అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, ప్రెసెంట్ ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపులు తీసుకుంటుంది. ఆ ట్విస్ట్ మనం చూస్తున్నాం. అసలు ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతారా లేదా? పోలీసులు ఎటువంటి సెక్యూరిటీను ఏర్పాటు చేస్తున్నారు? అప్డేట్స్ ఏంటి? ఇక అన్ని దారులు మూసుకుపోయాయి. ఎందుకంటే సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ బెయిల్ పిటిషన్ సందర్భంగా సుప్రీంకోర్టు విచారించిన సందర్భంలోనే ఆయన పాస్పోర్ట్ని మళ్ళీ రిటర్న్ ఆయనకి ఇవ్వాలి అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆయన ఇండియాకి 3 రోజుల్లో తిరిగి రావాలని చెప్పేసి కూడా కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తిగా దర్యాప్తు బృందానికి సహకరించాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అప్పటి వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి కూడా స్పష్టం చేసింది. ఎందుకంటే ఆగస్టు 5 రోజు మళ్ళీ ఈ కేసుని విచారిస్తామని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి విచారణకు హాజరు కావాల్సిందే అని చెప్పేసి స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. స్వల్ప ఊరట అతనికి లభించింది. ఏంటంటే అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇచ్చింది తప్ప ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే అని చెప్పేసి చెప్పింది. ఇప్పుడు ఖచ్చితంగా ఆయన 3 రోజుల్లో అమెరికా నుండి భారత్కు రావాల్సి ఉంటుంది. ఆయనకు సంబంధించిన ఏదైతే తన న్యాయవాది నుంచి కూడా లెటర్ కూడా తీసుకోవడం జరిగింది సుప్రీంకోర్టు. ఆయన 3 రోజుల్లో హైదరాబాద్కి అంటే ఇండియాకి తిరిగి వస్తేనే తనకు ఈ వెసులుబాటు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పింది. అట్లనే పాస్పోర్ట్ వచ్చిన తర్వాత ఏ దేశానికి కూడా తిరిగి వెళ్ళొద్దు, ఖచ్చితంగా ఇండియాకే రావాలని చెప్పేసి కూడా షరతులు విధించింది. ఖచ్చితంగా ఇంకా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. బీఆర్ఎస్కి సంబంధించి రాజకీయ నాయకుల పాత్ర పైన కూడా ప్రభాకర్ రావు నోరు విప్పే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు అరెస్ట్ అయిన నిందితులంతా ప్రభాకర్ రావు చెప్తేనే మేము ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏకంగా బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ పేరే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అందులో ఆయన చెప్తేనే మేము చేశామని చెప్పేసి కూడా రాధాకిషన్ రావుకు సంబంధించి కూడా స్టేట్మెంట్లో అనేక విషయాలు నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఇక ఖచ్చితంగా ప్రభాకర్ రావు ఇండియాకు రావాల్సిందే, విచారణ ఎదుర్కోవాల్సిందే ఉంటుంది.
రైట్, థ్యాంక్ యూ సురేష్. సో మొత్తానికి ఈ కేసులో ఇప్పుడు ట్విస్ట్ అండ్ టర్న్స్ చోటు చేసుకుంటున్నాయి. ప్రభాకర్ రావు ఖచ్చితంగా ఇండియాకు వచ్చిన తర్వాత విచారణకు హాజరు కావాల్సిందే. ఆయన విచారణ అనంతరం కూడా అసలు తెలంగాణ పాలిటిక్స్ ఎలా మారబోతున్నాయి